నీకెలాగో ఇలాంటి కూటికి లేని వాళ్లే కోడళ్లుగా కావాలి కదా. ప్రియంవద, ఏం లేదులే అన్నయ్య. నా మేనల్లుళ్ళ మీద ప్రేమతో ఉండబట్టలేక ఏదో అనడం గాని నా మాట ఏమన్నా చెల్లుతుందా? ఏమీ అనుకోవద్దు వేదవతి, తన ఆలోచనలు తనవి. అయ్యో, నేనెప్పుడూ వదిన్ని తప్పు పట్టనండి. ఏం చెప్పినా పిల్లల మీద ప్రేమతోనే కదా చెప్తుంది. కానీ నా పిల్లల మీద నాకింకా ఎక్కువ ప్రేమ కదండి. అందుకే వదిన చెప్పినట్టు కొన్ని చెయ్యలేం. విక్రమ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి నాన్న. నీ పెళ్లి చూపులయ్యాక ఆ అమ్మాయిని కలవాలి, మాట్లాడాలి. అలాగేనమ్మా. రామ్మా, నువ్వు చిన్నమ్మాయి కదూ? అవునండి. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అర్జెంట్ ఏం లేదమ్మా, మీ నాన్నగారు రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి, వాటి గురించి మాట్లాడదామని మీ అక్కకు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అందుకే నేను రమ్మన్నాను. కూర్చోమ్మా. అక్క కోర్టులో ఉంటుంది, అందుకే లిఫ్ట్ చేయలేకపోయి ఉంటుంది. నాన్న ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదండి? ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదంటే అంతా మీ చేతుల్లోనే ఉందమ్మా. జాగ్రత్తగా చూసుకుంటే ఏ ప్రాబ్లమూ ఉండదు. మీ నాన్నకు హై వోల్టేజ్ షాక్ కొట్టడం వల్ల నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాడీలో కొన్ని పార్ట్స్ బలహీనంగా మారిపోవచ్చు, లేదా చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. లేదు డాక్టర్ గారు, అలా జరగకూడదు. మా నాన్నకేం కాకూడదు. మందులు పడితే తగ్గదా? పోనీ ఆపరేషన్ ఏమైనా చేయాలా? ఇప్పటికిప్పుడు ఆ అవసరం లేదమ్మా. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే ఆ అవసరం కూడా రాదు. చెప్పండి డాక్టర్, ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకుంటాం. మా నాన్న మాత్రం బాగుండాలి డాక్టర్. మీ నాన్న లైన్ మ్యాన్ కదమ్మా. అయితే ముందు ఆ కరెంటు స్తంభాలు ఎక్కడం మానేయాలి. అసలు కొద్ది రోజులు జాబ్ కూడా మానేసి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. జాబ్ మానేయాలా? తప్పదమ్మా. ఏ కరెంటు స్తంభమో ఎక్కినప్పుడు ఏ కాలో చెయ్యో చచ్చుబడిపోయి అక్కడి నుండి పడితే ఎంత ప్రమాదం. మీ నాన్నను ఎలాగో చెకప్ తీసుకొస్తా కదా, అప్పుడు నేనే అర్థమయ్యేలా చెప్తానులేమ్మా. వద్దు డాక్టర్, నాన్నకి ఈ విషయం తెలియకూడదు. అత్తకు కూడా మీరేం చెప్పొద్దు, నేనే మెల్లగా చెప్తాను. అలాగేనమ్మా. ఆ మందులు కంటిన్యూ చేయండి. అలాగే నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోవద్దు. జాగ్రత్త. అలాగే డాక్టర్. ఇంత సీన్ ఎక్కడి నుంచి వచ్చింది? కార్ ఎక్కితే లిఫ్ట్ అడిగింది, డ్రాప్ చేశాడని ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ షాప్కి తీసుకెళ్ళి షర్ట్ కుట్టించేంత చనువు ఉందంటే ఇద్దరికి బానే పరిచయం ఉంది. కొంపదీసి లవ్లో గాని పడిందా? అంత డబ్బున్నోడు
ఈ కుట్టు మిషన్ని లవ్ చేయడమా? చేసినా చేస్తాడు. ఎందుకంటే అమాయకంగా మొహం పెట్టి ఎవరినైనా ఇంప్రెస్ చేసే టాలెంట్ ఉంది దానికి. దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. రామ్మా శ్రావణి, కూర్చో. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ కేసులో నువ్వు చూపించిన తెగువ, నీ తెలివితేటలు అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ సార్. అందుకే ఎంతమంది పెద్ద పెద్ద లాయర్లు తెలిసినా నిన్నే పిలిపించాను. సార్, కేసేంటి? నా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒకరితో ప్రాబ్లం ఉందమ్మా. నేను చాలా న్యాయంగా మార్కెట్ రేట్కే ల్యాండ్ కొంటుంటాను. కానీ ఈ మధ్యన ఒకడొచ్చి నేను ఎవరి దగ్గర ల్యాండ్ కొనాలనుకుంటున్నానో వాళ్ళని బెదిరించి తక్కువ రేటుకే వాళ్ళ దగ్గర భూములు లాక్కుంటున్నాడు. ఇటు నా బిజినెస్ లాస్ అవుతుంది, అటు పాపం ల్యాండ్ ఓనర్ కూడా బాగా లాస్ అవుతున్నాడు. కేసు పెడదామంటే వాడు ఏం చేస్తాడో అన్న భయం. మినిస్టర్ కేసులో ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయట పెట్టావో అలాగే వీడి బండారం కూడా బయట పెట్టాలమ్మా. తప్పకుండా సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. మేడం జ్యూస్ థ్యాంక్ యూ. తీసుకోండి సార్. మీరేంటి మేడం ఇక్కడ? ఓహో, పండక్కి మా బాస్ ఫ్యామిలీ మొత్తానికి బట్టలు కుట్టడం కోసం మాట్లాడడానికి వచ్చారా? వీడు నన్ను చూసి ఆ కుట్టు మిషన్ అనుకుంటున్నాడు. దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ అవమానాలు తప్పడం లేదు. రేయ్, బుర్ర పోయిందా ఏంటి? ఆ అమ్మాయి లాయర్రా. లాయరా? ఏంటి మేడం, మీరు లాయర్ కూడా చదివారా? లాయర్ చదువు కూడా బట్టలు ఇంత బాగా కుడుతున్నారంటే మీరు గ్రేట్ మేడం. సార్, మొన్న మా ఆవిడికి డ్రెస్ కుట్టారు చూడండి, సూపర్ అండి. మేడం, మా రెండో ఆవిడికి కూడా సేమ్ అదే డ్రెస్ కుట్టాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను బట్టలు కుట్టడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? మళ్ళీ బట్టలు అవి ఇవి అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఏమనుకున్నావో? ఊరుకోమ్మా, పాపం ఎవరినో చూసి నువ్వనుకొని ఉంటాడు. మా ఆడిటర్ వచ్చి కేసు గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. కాసేపు బయట వెయిట్ చేయమ్మా. ఓకే సార్. ఏంట్రా నువ్వు లాయర్ని పట్టుకొని బట్టలు కుట్టేదంటున్నావు? నిజం సార్, మా ఆవిడికి ఈవిడే బట్టలు కుట్టింది. నేను తీసుకెళ్ళి ఇచ్చాను సార్, అందుకే నాకు బాగా గుర్తు. ఇప్పుడేమో కాదంటుంది. నమ్మలేకపోతున్నానురా, లాయర్ అయ్యుండి బట్టలు కుట్టడం ఏంటి? నిజంగా ఈఎంఐ అయినా? నిజం సార్, ఆ టైలర్ షాప్ కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది. డబ్బులు సరిపోక పగలంతా కోర్టుకెళ్ళి రాత్రులు బట్టలు కుడుతుందేమో. పరువు పోతుందని మీ దగ్గర బయటపడలేదు సార్. అందుకని ఒక బట్టలు కుట్టుకునేదానికి కేసు అప్పగించి మనం పరువు పోగొట్టుకోలేం కదా. అలాగని మొహం మీద పొమ్మని చెప్పడం బాగోదు. ఒక పంచి బయటికి వెళ్ళి ఆడిటర్ ఈరోజు రావట్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తామని పంపించేసేయి. అరే, వెళ్ళిపోయిందేంటి? మేడంకి మ్యాటర్ అర్థమైనట్టుంది.
అదేంట్రా, రేపు నీ పెళ్లి చూపులు పెట్టుకున్నాం కదా. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మనం ప్రేమలో ఉండి ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న డైలమాలో ఉన్నప్పుడే ఇలా ప్రేమిస్తున్నారా లేదా అని పని పాట లేకుండా రెక్కలు పీకుతుంటారు. బా పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇన్నాళ్ళకి మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఎన్నో కలలు కంటుంటే మధ్యలో ఈ ట్విస్టులేంటి స్వామి? ఇన్నాళ్ళు పెళ్లి గురించి మాట్లాడినే అమ్మ ఇంత సడన్గా పెళ్ళెందుకంటోంది? అంత బాగా నచ్చే పిల్ల ఎక్కడ దొరికింది? నా కర్మ కాకపోతే పోనీ ప్రేమ సంగతి చెప్పేద్దామా అంటే ఇక్కడేమో శ్రావణి పరిస్థితి ఇలా. అప్పుడే ప్రేమ పెళ్ళి వద్దంటుంది. దగ్గరికెళ్ళి చెప్దామంటే భయమేస్తుంటే ఏం చెప్పేది ఇంకా? అయినా ఏ అమ్మాయినైనా దారిలోకి తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. మనసులో ప్రేమ పుట్టించినప్పుడు దాన్ని వర్కౌట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా స్వామి. కొడుకు ఒక పిల్లని చూపించి, తల్లికి ఒక పిల్లని చూపించి ఇదే మాట? నేనే దొరికాను ఆడుకోవడానికి. పొద్దున్నే పెళ్లి చూపులు. అమ్మ పద్ధతి చూస్తుంటే ఈ సంబంధం ఖాయమైనట్టే మాట్లాడుతుంది. తప్పించుకునే దారే లేదు. ఒప్పుకుంటే శ్రావణితో బతుకులేదు. ఏం చెయ్యాలి? ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా? తప్పించుకునే దారే లేదా? కాపాడే వాళ్ళే లేరా? దేవుడా, తప్ప ఏమీ తెలీదా మీకు? ఈసారి ఎవరితోనైనా గొడవ పడితే వాళ్ళకి మనకి తెలియని విషయం ఏదో ఒకటి తెలుసుంటుంది. మనకన్నా ఏదో ఒక విషయంలో గొప్పవాళ్ళు అని అనుకుంటే వాళ్ళతో గొడవ పడాలనిపించదు. ఒక చిన్న కర్చీఫ్ కుట్టండి చాలు. నీకన్నీ తెలుసన పొగరు కదా? అంటే నీకు షర్ట్ కుట్టడం వస్తే అన్నీ తెలిసిపోయినట్టా? కుట్టలేకపోతే నాకేం తెలియనట్టా? చెప్తా నాకేం తెలుసో, ఏం చేయగలను కంపెనీ పెట్టి ఎండి నయ్యాక చెప్తాను. చూడు మా అన్నయ్య పేపర్లో ఫోటో వేశారు. మా అన్నయ్య గురించి ఎంత గొప్పగా రాశారో చూడు. కంపెనీ పెట్టాక నా గురించి కూడా ఇలాగే రాసేలా చేస్తా. పేపర్ ముందు వెనక మొత్తం నా గురించే వేసేలా చేస్తా. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. నాకు ఏకాగ్రత ఉందని అప్పుడైనా ఒప్పుకుంటావు కదా. నేను పెద్ద పొజిషన్కి వెళ్ళడం చూసి నువ్వు కుళ్ళుకోవాలి. నీకన్నా నాకే బాగా తెలుసని నువ్వు ఒప్పుకోవాలి. అంతవరకు ఊరుకోను, అంతే. నాన్నకు హై వోల్టేజ్ షాక్ కొట్టడం వల్ల నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది.
ధరణి, అమ్మా ధరణి, అమ్మా ధరణి. అమ్మా, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు, ఏం లేదు. ఎంతో గుండె నిబ్బరం ఉన్నదానివి. గుండెల్లో ఎంత బాధ లేకపోతే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఎందుకో ఉన్నట్టుండి నాన్న హాస్పిటల్లో చేరడం గుర్తొచ్చి. నాన్నంటే ఇంత పిచ్చేంటే నీకు? ఈ పిచ్చి ప్రేమే మీ నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి నా పసుపు కుంకాలు కాపాడిందేమో. ఇప్పటి వరకు ఏం చేసినా పెద్ద ఎక్కువ కాదమ్మా. ఇక ముందు చేయాల్సింది చాలా ఉంది. డాక్టర్లేమో నాన్న అస్సలు కష్టపడకూడదన్నారు. అలాగని ఉద్యోగం మానేమంటే నాన్న ఒప్పుకోరు. పోనీ నిజం చెప్దామంటే నువ్వు తట్టుకోలేవమ్మా. ఏదో ఒకటి చెయ్యాలి. రాత్రి పగలు కష్టపడైనా సరే నాన్న విశ్రాంతి తీసుకునేలా చెయ్యాలి. దీని ఫోన్ పోయింది కదా, మళ్ళీ ఈ ఫోన్ ఎక్కడిది? ఇది ఆ కాస్ట్లీ కారోడే కొనిచ్చుంటాడు. ఏదో ఒకసారి కార్లో కూర్చుందిలే అనుకుంటే ఇదేమో వాడిని షాప్లో కూర్చోబెట్టి షర్ట్ కుట్టివ్వడం, వాడేమో దీనికి ఫోన్ కొని గిఫ్ట్గా ఇవ్వడం. ఇలాగే వదిలేస్తే వ్యవహారం చాలా ముందుకెళ్తుంది. తిన్నగా ఇంటికే తీసుకొచ్చి పెళ్లి చేయమని కూడా అడుగుతుంది. దీని మొహానికి ఏ దరిద్రపు కొట్టు సంబంధమో రావాలి కానీ కలలో కూడా అలాంటి గొప్ప సంబంధం కుదరడానికి వీల్లేదు. ఏ కుట్టు మిషన్ లేవే. అక్క, నీ ఫోన్ పోయిందన్నావు కదా, ఈ ఫోన్ ఎక్కడిది? పోయిందా దొరికిందక్క. దొరికిందా లేకపోతే ఎవరైనా కొనిచ్చారా? ఆ మినిస్టర్కి ఏదో నచ్చి కొనిచ్చారు కదా అని అందరూ ఎందుకు ఇస్తారక్క? పైగా ఈ కుట్టు మిషన్ కుట్టుకునే దానికి ఎవరు కొనిస్తారు? కొనిస్తారే, ఎందుకు కొనివ్వరు? ఈ మధ్యన వాడినెవరినో బాగా మెయింటైన్ చేస్తున్నావు కదా, ఫోన్ ఏం కర్మ, ఏమైనా కొనిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను మెయింటైన్ చేయడం ఏంటి? నోర్మోయ్, ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడకు. నువ్వు ఎవరిని కలుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి కారులో తిరుగుతున్నావో తెలీదు అనుకుంటున్నావా? ఏమైంది దీని మీద కేకలేస్తున్నావు? అమ్మా, నువ్వు మాత్రం ఇందులో కలెక్ట్ చేసుకోవద్దు. విషయం తెలుసుకోకుండా దాన్ని సపోర్ట్ చేయొద్దు. నీ కూతురేదో అమాయకురాలు, రోజు బుద్ధిగా బయటికి వెళ్ళి కుట్టు మిషన్ కుట్టుకొని వచ్చేస్తుంది అనుకుంటున్నావు. కానీ బయట ఇది నడుపుతున్న కథల గురించి నీకు తెలీదు. ఎవరితోనో కలిసి ఊరెగుతోంది. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశానక్క? ఆపవే నీ దొంగ ఏడుపులో. ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. ఒక్కరోజు చూశాను వాడితో కార్లు షికార్లు, రెండో రోజు ఏకంగా షాప్కి తీసుకువెళ్ళి వాడి షర్ట్ తీసేసి ఇంకొక షర్ట్ కుట్టించింది. ఎంత చనువు లేకపోతే, ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే, అసలు ఏ హద్దులు దాటకపోతే ఇవన్నీ చేయగలుగుతుంది. అక్క, మాట్లాడకో. నేను చెప్పినవన్నీ జరిగాయా లేదా?
ఇదమ్మా దీని బాగోతాం, అర్థమైందా? బట్టలు కుట్టడానికని బయటికి వెళ్ళి ఇది చేస్తున్న పని ఇది. చిన్నాళ్ళు ఇది కుట్టిన కుట్టుడు, సంపాదించిన సంపాదన చాలు. ఈ రోజు నుంచి ఇంట్లోనే పడుండాలి. బయట అడుగు పెడితే కాళ్ళు విరక్కొడతాను.